నమస్తే వెల్కమ్ టు వై న్యూస్. చైత్ర దీపిక ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్లో మెరుపు తీగ. నర్సీపట్నానికి చెందిన చైత్ర దీపిక ఇటీవల తైవాన్లో జరిగిన భారత్ జట్టు తరపున ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఓపెన్ కాంపిటీషన్లో అద్భుత ప్రతిభ కనబరిచింది. ఫెయిర్ చైత్ర దీపిక కైవల్య విభాగంలో బంగారు పథకంతో పాటు ఇన్లైన్ విభాగంలో కాంస్య పథకాన్ని సాధించింది. కపుల్ డ్యాన్స్ విభాగంలో రజత పథకం సాధించింది. స్కేటింగ్లో ప్రతిభ నైపుణ్యం ప్రదర్శించిన చైత్ర దీపికను శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అభినందించారు. Different categories. Sir. Every month we go to coaching center. No, sir, under the ground. Sir. ఇది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఉగాది మనకి మొన్నే చేసుకున్నాం. మనం కొత్త సంవత్సరంలో ప్రవేశించాం. ఈ కొత్త సంవత్సరంలో ఈ రాష్ట్రానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ, అలాగే ముఖ్యంగా క్రీడాకారులకి కూడా మంచి జరగాలని, మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకున్నాను. మీరు ఇప్పుడే చూశారు, ఈ అమ్మాయి మన నర్సీపట్నమే, 10th క్లాస్ చదువుతున్న అమ్మాయి, పేరు దీపిక. మొన్న తైవాన్లో స్కేటింగ్ కాంపిటీషన్ జరిగాయి. ఆ కాంపిటీషన్లో ఈ అమ్మాయి పార్టిసిపేట్ చేశారు. ఈ అమ్మాయికి బ్రహ్మాండంగా మెడల్స్ వచ్చాయి. మన ఆంధ్రప్రదేశ్కి గర్వకారణం ఇది. ఆంధ్రప్రదేశ్లో మన నర్సీపట్నానికి కూడా గుర్తింపు. తైవాన్లో జరిగిన కాంపిటీషన్లో ఒక నర్సీపట్నం అమ్మాయి పార్టిసిపేట్ చేసి గోల్డ్ మెడల్ సంపాదించిందంటే మన ప్రాంతం వాళ్ళందరికీ కూడా గర్వకారణం. అందుకే నేను మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో బీచ్లో ఈ స్కేటింగ్ చూశాను. నేను విశాఖపట్నంలో అయితే నేషనల్ స్టేడియంస్ కూడా ఉన్నాయి, బ్రహ్మాండంగా చేస్తున్నారు. అది చూసిన తర్వాత గణబాబు గారని ఇప్పుడు ప్రస్తుతం విశాఖపట్నం ఎమ్మెల్యే, నేషనల్ వాలీబాల్ ప్లేయర్, అతను పిలిపించి మాట్లాడాను నేను. మన నర్సీపట్నంలో కూడా స్కేటింగ్ పెడితే ఎలాగ ఉంటుందని. అతని సలహా మీద అప్పుడు నర్సీపట్నంలో మన గవర్నమెంట్ హాస్పిటల్ ముందు స్కేటింగ్ రింగ్ ఏర్పాటు చేసి స్టేట్ వైడ్ కాంపిటీషన్స్ కూడా నర్సీపట్నం చేసాం బ్రహ్మాండంగా ఆ రోజుల్లో. తర్వాత ప్రభుత్వం మారింది. మరి గత ప్రభుత్వంలో పెద్దలకి ఆడుకుందాం అనుకున్నారు, ఆడేది తప్పించి ఈ స్కేటింగ్లు అయ్యి ఆడలేదు, పూర్తిగా వదిలేశారు. స్పోర్ట్స్ పూర్తిగా సర్వనాశనం అయిపోయింది, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అంతా కూడా. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్పోర్ట్స్ డెవలప్ చేయాలని ఒక ఆలోచన చేస్తున్నాం. మొన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా అనౌన్స్మెంట్ ఇచ్చారు, విజయవాడలో ఇంటర్నేషనల్ స్టేడియం ఒకటి కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని డబ్బులు కూడా శాంక్షన్ చేశారు. ఆ స్టేడియం కానీ వస్తే మన ఆంధ్ర రాష్ట్రంలో అన్ని క్రీడలకి మంచి కబడ్డీ ప్లేయర్స్ ఉన్నారు, వాలీబాల్ ప్లేయర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు, స్కేటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, షటిల్ ఆడే వాళ్ళు ఉన్నారు, మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు మనకి. వాళ్ళందరికీ కూడా గుర్తింపు వచ్చి స్పోర్ట్స్లో మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక గుర్తింపు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆ ప్రజలందరూ కూడా సహకరించి ఈ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ని, క్రీడాకారులని ప్రోత్సహించవలసిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ